యొక్క విలువైన జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఈ రోజు సంక్షేమ హాస్టల్లో ఇన్ని సమస్యలు చెష్ట వేసుకున్న కూటమి ప్రభుత్వం మాత్రం మాటలకే పరిమితమైపోయింది. సాక్షాత్తు హైకోర్టే తప్పు పట్టినా కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం మాత్రం మొద్దు నిడవని నేపథ్యంలో రాష్ట్రంలో సుమారుగా 3,800 పైచులకు సంక్షేమ హాస్టల్ ఉంటే దాంట్లో గురుకుల పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు సుమారుగా 6,35,000 మంది పైచులకి ఇక్కడ విద్యార్థులు నానా యాత్రలు పడుతున్న పరిస్థితి మన కళ్ళారా చూడటం జరిగింది. అంతేకాదు ఒక్కొక్క విద్యార్థికి ఇవ్వాల్సిన దుప్పటి కానివ్వండి, దోంతర్లు కానివ్వండి, కార్పెట్ కానివ్వండి, పెట్టెలు కానీ కూడా అక్కడున్న అందరికీ విద్యార్థులకు ఎక్కడ కూడా అరకొర అందించి చేతులు దుబ్బుకునే పరిస్థితి. ఈ రోజు మనం మెనూ ప్రకారం చూసుకుంటే ప్రతిరోజు కూడా అందాల్సిన కోడిగుడ్లు కానివ్వండి, చిక్కిలు కానివ్వండి, చికెన్ వారానికి పెట్టే 2 రోజులు 3 రోజులు చికెన్ పెట్టే ఎక్కడ కూడా నాణ్యత లేని పరిస్థితి కళ్ళారు చూసాం. అంతేకాకుండా ఈరోజు అక్కడ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటే చికెన్ దేవులరుగు చక్కనైన పప్పు వండి పెట్టమని అడుగుతా ఉంటే అది కూడా పప్పు ఎలా ఉంటుందంటే దారుణాతి దారుణం. అది నేల సాంబార్ లాగా ఉంటది. దాంట్లో పురుగులు కనపడతానే ఉంటాయి. పిల్లలు ఈరోజు నిజంగా కూడా కడుపు నిండా తిండి లేక, కంటి నిండా నిద్ర లేక, చదువుకున్న శ్రద్ధతో చదువుకున్న వాతావరణం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. సంక్షేమ హాస్టల్లో కూడా ఎక్కడా కనపడట్లేదు. అంతేకాదు ఈ కలుషిత ఆహారం వల్ల రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే అన్ని చాలా చోట్ల కూడా అనకాపల్లి కానీ, నెల్లూరు కానీ, చిత్తూరు జిల్లా కానీ ఆహార కలుషితం వల్ల 100 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి కల్లారా మనం అందరూ చూసాం. నిన్నగాక మొన్న మనం చూసాం, నంద్యాల జిల్లాలో చూసాం. పాణ్యం నియోజకవర్గంలో 70 నుంచి 80 మంది పిల్లలు కలుషిత ఆహారం వల్ల హాస్పిటల్ పాలైన పరిస్థితి మన కల్లారు చూసాం. అదంతా ఎందుకు నిన్నగాక మొన్న తెనాలిలో విద్యార్థుల పరిస్థితి అట్లా పక్కన పెడితే కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులకే భోజనంలోనూ సాంబార్లో బళ్ళు వచ్చిన పరిస్థితి హాస్పిటల్లో మన పడుతున్న ఉపాధ్యాయులు టీచర్లే కొన్ని నుంచిగా 50 నుంచి 100 మంది ఉపాధ్యాయులు హాస్పిటల్ పాలైన పరిస్థితి మన పక్కన ఉన్న గుంటూరు జిల్లా తెలంగాణ పట్టణంలో మన కల్లారు చూసాం. అంతేకాకుండా స్వయంగా సంక్షేమ శాఖ మంత్రి డొల్లా వీరాంజనేయ స్వామి గారు ఆయన సొంత ప్రకాశం జిల్లా నియోజకవర్గంలో మేము బీసీ హాస్టల్ సందర్శిస్తే అక్కడెక్కడ కూడా బీసీ హాస్టల్ అయితే శిథిల వ్యవస్థలో ఉంది. పిల్లలకి ఆరోగ్య పరిస్థితి లేకపోతే మెడికల్ కూడా డేట్లు ఎక్స్పైరీ డేట్లు మెడికల్ కిట్లు కూడా ఆ రోజు పిల్లలకి వాడుతున్న పరిస్థితి మేము కళ్ళారా చూసాం. భోజనం బాగాలేకపోతే సొంత నిధులతో అక్కడ 78 మంది విద్యార్థులు ఉంటే సొంత నిధులతో ఆ రోజు నైట్ మేము మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు స్వయంగా మేము వెళ్లి విజిట్ చేస్తే అక్కడ విద్యార్థులు పడుతున్న వ్యవస్థలు అన్నింటినీ చిన్న గదిలో ఒక ఫ్యాన్ ఉంటది. ఒక్కొక్క రూమ్ లో సుమారు 15 నుంచి 20 మంది 25 మంది విద్యార్థులు పండుకున్న పరిస్థితి చూసాం. పండుకుందామంటే ఫ్యాన్లు ఉండవు, ఫ్యాన్లు ఉంటేనేమో డోర్లు ఉండవు. దోమలకి పిల్లలు నానా అవస్థలు పడతా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారికి కనపడట్లా. కానీ సంక్షేమ శాఖ మంత్రి డొల్లా వీరాంజనేయ స్వామి గారు అంటున్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 143 కోట్ల రూపాయలు సంక్షేమ హాస్టల్ మరపద్ధతులకి మేము వాడామని చెప్తా ఉన్నారు. ఈ రోజు మంత్రి గారికి ఒకటే చెప్తున్నా, మీరు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి సంక్షేమ హాస్టల్కు 143 కోట్లు ఏ జిల్లా ఏ హాస్టల్లో మరమ్మతులు చేశారో చూపిమని అడుగుతా ఉన్నా. అంతేకాదు స్వయాన మనం చూసాం హోంమంత్రి అనిత గారు అనకాపల్లి నియోజకవర్గంలో స్వయాన ఆమె సంక్షేమ హాస్టల్ విజిట్ చేస్తే ఆమె తినే భోజనంలో బొద్దింకలు వచ్చింది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరి కళ్ళారా చూడటం జరిగింది. అంతేకాదు ఈరోజు సంక్షేమ హాస్టల్లో మనం చూసుకున్నట్లయితే నా అనకాపల్లి మన స్వయంగా నేను హాస్టల్ విజిట్ చేశా. అక్కడ పిల్లలు నాణ్యత లేని బ్యాగులు, శిథిల వ్యవస్థలో ఉన్న రూములు, ఆ బ్యాగులు కూడా స్వయంగా పిల్లలు చెప్తున్నారు, అన్నా జగన్మోహన్ గారు ఉన్నప్పుడు మాకు పౌష్టికాహారం 16 రకాలమైన పౌష్టికాహారం చక్కటి భోజనం పెట్టారన్నా. ఈ రోజు ఎక్కడ కూడా పౌష్టికాహారం లేదు. కుళ్ళిపోయిన కూరగాయలు, చిక్కీలో నాణ్యత లేదు, కోడిగుడ్లు లేవు, చికెన్లో ఉడకని చికెన్ అందరికీ పెట్టేవాళ్ళు కాదు చెప్తా ఉన్నారు. అనకాపల్లిలో స్వయంగా నేను చూసినట్లయితే స్కూల్ స్టార్ట్ అయ్యి సుమారు 2 నెలలు కూడా కాల. ఈ రోజు బ్యాగులు స్వయంగా చిరిగిపోయిన బ్యాగులు మీరు కళ్ళారా చూస్తా ఉన్నారు. అంతేకాదు స్కూల్లో పిల్లలు పండుకునే రూమ్ లో కూడా శిథిల వ్యవస్థలు, గోడలన్నీ కూడా ఇరిగిపోయే పరిస్థితి. నెక్స్ట్ కాకినాడ గురుకుల పాఠశాలలో అక్కడ బాత్రూంలు మాత్రం మెండుగా ఉన్నాయి. ఆ బాత్రూంలో మాత్రం ట్యాపులు ఉండవు, వాటర్ సప్లై ఉండదు. ఒక బయట ట్యాంకులో సుమారు 400 మంది విద్యార్థులు స్వయంగా ఆ విధంగా స్నానం చేసే పరిస్థితి. అంతేకాకుండా వాటర్ బాగాలేక బయట స్నానం చేస్తూ ఉంటే పిల్లలకి స్కిన్ డిసీజ్ ఎక్కడికెక్కడ ఎలర్జీ వస్తూ ఉంది. అంతేకాకుండా ఆ పిల్లోడికి అయితే ఒళ్ళు అంతా కూడా ఎలర్జీ వస్తున్నా కూడా అక్కడ వార్డును కూడా పట్టించుకున్న పరిస్థితిలో ఉన్నాం ఆ రోజు అనకాపల్లి మనం కాకినాడ జిల్లాలో మనం చూసుకున్నట్లయితే. నెక్స్ట్ అన్న
అదేవిధంగా శ్రీకాకుళం ఎస్సీ హాస్టల్ చూసుకుంటే పిల్లల చేత రూములు చుమ్మిటం, వాటర్ మోపియటం, వాళ్లే క్లియర్ గా ఈరోజు పిల్లలే చేసుకున్న పరిస్థితి. ఎక్కడ కూడా అక్కడ సంబంధించిన వార్డెన్లు గాని, టీచర్లు గాని, పనులు గాని ఎక్కడ లేరు, అరకొర ఉన్నారని చెప్పి పిల్లలే చెప్తా ఉన్నారు. బట్టలు ఆరేసుకోవడానికి లేని దిగనామైన పరిస్థితి మనం చూస్తున్నాం కల్లారా. నెక్స్ట్ అన్న, అంతేకాకుండా విజయనగరం జిల్లాలో పిల్లలు పడుకునే రూములు పక్కన చుట్టుపక్కల మనం చూసుకున్నట్లయితే పారిశుద్ధ్యం ఎంత దారుణంగా ఉందో చూడండి. బాత్రూమ్ చూడండి, ట్యాపులు ఉంటే గానీ వాటర్ రాదు. బాత్రూమ్లు సుమారు అక్కడ 100 నుంచి 150 మంది విద్యార్థులు ఉంటే ఎక్కడ కూడా వాటర్ కొట్టడానికి, ఫ్రెష్ చేయడానికి వాటర్ ఉండదు. షీట్లు అక్కడే కూర్చుంటారు, బయట కూర్చుంటారు, కానీ క్లీన్ చేయడానికి ఎక్కడ కూడా పనులు, కార్మికులు రాలేదని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ అన్న, ఇది కోనసీమ అంబేద్కర్ జిల్లాలో స్వయంగా మేము వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి మిగలతో హాస్టల్ వార్డును ఆడ పిల్లలకి భోజనం చాలక ఇబ్బందులు పడతా ఉన్నారు, కేకలేస్తా ఉంటే వార్డును మాత్రం దర్జాగా కూర్చొని మందు తాగుతున్న పరిస్థితి స్వయంగా. నెక్స్ట్ అన్న, పిల్లలకి కొన్ని చోట్ల ఇది వచ్చేటప్పుడు వెస్ట్ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో బీసీ హాస్టల్ పరిస్థితి అన్న. ఈ హాస్టల్ పరిస్థితి ఏంటంటే చుట్టుపక్కల పహరీ గోడలు ఉండవు, పాములు వస్తూ ఉంటాయి, తేళ్లు వస్తూ ఉంటాయి. తేళ్లు కుట్టితే కూడా వార్డును పట్టించుకోకపోతే పిల్లలు స్కూల్కి వెళ్లే దారిలో ఒక వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకుని అమ్మ నాకు తేల కుట్టిందని చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి హాస్పిటల్కి వెళ్లి చూపించుకునే పరిస్థితి. కానీ అప్పుడు దాకా అధికారులు మాత్రం పట్టించుకోలేదు, స్వయంగా విద్యార్థి చెప్తున్న పరిస్థితి. ఆ పిల్లలు నెక్స్ట్ బీసీ హాస్టల్ నెక్స్ట్ నెల్లూరు జిల్లాలో ఒకసారి హాస్టల్ చూడండి, మొత్తం శిథిల వ్యవస్థలం అయిపోయింది. వర్షం పడితే కారిపోతా ఉంటది, కారిపోతుంటే కరెంట్ షాక్ కొడతా ఉంటది. పిల్లలు చాలా సార్లు అధికారులు చెప్పినా కూడా, వార్డుని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పినా మాకు ఆరోపించిన విద్యను మనం చూస్తానే ఉన్నాం. నెక్స్ట్ అన్న, నెల్లూరు నెక్స్ట్ అన్న ఈస్ట్ గోదావరి జిల్లాలో అన్న మేము అక్కడ తిరుగుతున్నప్పుడు మా మీద అక్రమ కేసులు కట్టారన్న. మేము హాస్టల్లో విజిట్ చేసినందుకు అక్రమ కేసులు 13 సెక్షన్లతో కూడిన అక్రమ కేసులు కట్టారన్న. ఈ అక్రమ కేసులు ఎందుకు కట్టారని పోలీసులు అడిగితే మీరు బలవంతంగా హాస్టల్లోకి వెళ్లారు, అక్కడ గంజా సప్లై వస్తుందని చెప్పి నేను స్వయంగా చెప్పానంట. నేను బలవంతం చేస్తే పిల్లోడు చెప్పాడని చెప్పేసి ఆ పిల్లోడి చేత స్టేట్మెంట్ తీసుకో ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, మేము హాస్టల్లోకి వెళ్తా ఉంటే ఆ విద్యార్థులు ఏడుస్తూ అన్న చుట్టుపక్కల పహరీగడ లేదు, బయట వ్యక్తులు వస్తా ఉన్నారు, గంజాయి సప్లై చేస్తున్నారు, గంజాయి తాగుతున్నారు స్వయంగా ఆ విద్యార్థి చెప్తే హాస్టల్లో మేము బయటకు వచ్చిన తర్వాత ఆ విద్యార్థిని తీసుకొని కేసు కట్టారు. మా మీద 13 సెక్షన్లతో కూడిన కేసు కట్టడం జరిగింది. నెక్స్ట్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎస్సీ హాస్టల్ మేము విజిట్ చేయడానికి వెళ్తున్నప్పుడు అక్కడ కరెంటు బోర్డులకు స్విచ్లు ఉండవు, రూములలో కిటికీలు ఉండవు, ఫ్యాన్లన్నీ వంగిపోయిన పరిస్థితి. ఫుడ్ తినే దగ్గర నాణ్యత లేని ఫుడ్, పిల్లలు చాలా ఇబ్బందులు పడతారు స్వయంగా మాతో చెప్పిన మాట అన్న. నెక్స్ట్ బీసీ హాస్టల్ ఇందాక మీకు చెప్పా, అక్కడ ఫుడ్ బాగాలేక ఎమ్మెల్సీ రమేష్ గారు నేను స్వయంగా హాస్టల్ విజిట్ చేసినప్పుడు అన్నం బాగలేదని చెప్తే ఆ రోజు మేము పిల్లలందరికీ సొంత నిధులతో భోజనం తేవడం జరిగింది. తర్వాత పిల్లల ఆరోగ్య పరిస్థితికి బాగాలేకపోతే టాబ్లెట్లు ఏం వాడుతున్నారని చెప్తే అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పైరీ, ఇంచుమించుగా 1 year పాటు ఎక్స్పైరీ అయిన టాబ్లెట్లు ఈ రోజు కూడా పిల్లలకి వాడుతున్న పరిస్థితి. ఇది ఒంగోలులో బీసీ హాస్టల్ ఉన్న పరిస్థితి. స్వయంగా మా గుంటూరు ఎస్సీ ఎస్టీ హాస్టల్ విజిట్ చేస్తే ఎంత దారుణం అంటే బాత్రూమ్లు ఉండవు, వాటర్ లేదు, మెట్లు పిల్లలు పైకి వెళ్ళి హాస్టల్లో పండుకోవాలంటే మెట్లు లేని పరిస్థితి, మెట్లు నిగిరిపోయింటే ఒక మెట్టు ఎక్కితే ఇంకొక మెట్టుకి వెళ్లే పరిస్థితి కల్లారా మేము అందరం కూడా చూడటం జరిగింది. కానీ ఇన్ని 4 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం సంక్షేమ హాస్టళ్లు ఎక్కడికక్కడ నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అందరూ కూడా మా విద్యార్థి విభాగం నాయకులు సమస్యల మీద అన్ని సంక్షేమ హాస్టల్ విజిట్ చేస్తా ఉంటే ఆ సమస్యలు పరిష్కరించడానికి ఈ కూటమి సర్కార్ పనిచేయాల్సింది పోయి రాత్రికి రాత్రి ఒక జీవో రిలీజ్ చేసింది మా మీద. ఒక చీకటి జీవో. అంటే ఇట్లాంటి జీవోలు నాకు తెలిసి బహుశా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి జీవోలు విడుదల చేయరని కూడా నేను అనుకుంటా ఉన్నా. ఇప్పుడు దాకా విడుదల చేయలే. ఎందుకంటే ఏ ప్రభుత్వాలైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అక్కడ విజిట్ చేసి సమస్య ఇదని చెప్పినప్పుడు అధికార పార్టీ వాళ్ళు దాన్ని స్వీకరించి దానికి పని చేయాల్సింది పోయి ఇట్లాంటి జీవోలు తీసుకొని వస్తున్నాడు నారా లోకేష్ గారు. అయ్యా నారా లోకేష్ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, విద్యాశాఖ మంత్రి గారికి, ఎందుకయ్యా నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అంటే అంత భయమా అని అడుగుతున్నా. మేము కేవలం 4 రోజులు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విజిట్ చేస్తే నువ్వు రాత్రికి రాత్రి జీవో రిలీజ్ చేసావు. ఏమని? విద్యా సంఘాలు కానివ్వండి, ఏ రాజకీయ పార్టీలు కానీ హాస్టల్స్ కానీ స్కూల్కి కానీ విజిట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేశావు. అంటే సమస్యలు
విద్యార్థి సంఘాలు ఉందా దేనికి? సమస్యలన్నీ కూడా విద్యార్థుల పట్ల సమస్యలు ఏదున్నా కూడా మీ దృష్టికి తీసుకొని వస్తే మేము వాళ్ళకు అండగా నించొని వాళ్ళ సమస్య పరిష్కారానికి విద్యా సంఘాలు పనిచేస్తూ ఉంటాయి. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత చీకొట్టు జీవులు రిలీజ్ చేసి విద్యా హక్కులను హరించే విధంగా ఈరోజు జీవులు రిలీజ్ చేసావు. అది పక్కన పెడితే స్కూళ్ళు హాస్టల్ పక్కన పెడితే 2వ తారీఖు మొన్న అంటే ఈ జీవో 2వ తారీఖు రిలీజ్ అయినా కూడా ఇప్పుడు దాకా బయటికి రాలా. ఈ రోజు మార్నింగ్ సర్క్యులర్ అయింది బయటికి. కాలేజీలు కూడా ఎవరు కూడా విజిట్ చేయడానికి లేదు అంటున్నారు. అంటే కాలేజీలు కూడా ఎందుకు విజిట్ చేయలేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు నుంచి ఫీజు పోరు మీద ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఒక రూపకల్పన చేసుకుంటుంటే ఈ రోజు వెంటనే నారా లోకేష్ గారు మళ్ళీ కూడా కాలేజీలలో తెరకూడదు, ఏ రాజకీయ పార్టీ కూడా కాలేజీలో తెరకూడదు అని చెప్పేసి మళ్ళీ కూడా ఒక జీవో రిలీజ్ చేశాడు. నేను అడుగుతున్న రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ కాలేజీలన్నీ కూడా కూటమి ప్రభుత్వ నాయకులువే. వాళ్ళు అధిక ఫీజులు వసూలు చేస్తున్నామని కానివ్వండి, పుస్తకాల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాం కానీ ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే పోరాటం చేస్తా ఉంది. అందుకని చెప్పేసి కేవలం ఈ జీవోలు మాత్రం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నాయకులకి కాలేజీలకి వాళ్ళకే మేలు తప్ప ఈ రోజు విద్యార్థికి మేలు కలిగించే జీవోలు కాదని విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నా, నువ్వేవైతే రిలీజ్ చేసావో ఈ జీవోలను వెంటనే ఉపసంహరించుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు అణిచివేయాలని చూస్తా ఉన్నావు. ఈ జీవోలు ఇచ్చి విద్యార్థుల యొక్క హక్కులను విద్యార్థుల పోరాటాలను అణిచివేయాలని చూస్తా ఉన్నావు. రేపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం మాత్రం ఈ జీవోలు గాని నువ్వు ఉపసంహరించుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామనే విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితుల్ని, వాటిల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతుల్ని తెలుసుకోవడం కోసం, విద్యార్థుల్ని అడిగి హాస్టళ్లని పరిశీలించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లని పరిశీలన చేశాం. ఈ హాస్టళ్ల పరిశీలన సందర్భంగా, హాస్టళ్ల సందర్శన సందర్భంగా మా దృష్టికి అన్ని జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఈ సమస్యలన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం మేము హాస్టళ్ల సందర్శన జూలై 28వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చేపట్టాం. ఈ హాస్టళ్ల సందర్శన సందర్భంగా విద్యార్థులతో మాట్లాడినప్పుడు మా దృష్టికి వచ్చిన అనేక సమస్యల్ని మేము చాలా విపులంగా రాసుకొని ఒక వినతిపత్రం రూపంలో ఆగస్టు 1వ తారీఖున 26 జిల్లాల్లో కలెక్టర్లకి వినతి పత్రాలు అందజేశాం. మేము వినతి పత్రాలు అందజేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ ఏమిచ్చిందంటే, హాస్టళ్లకు గాని స్కూల్స్కి గాని విద్యార్థి సంఘాలు బయట వ్యక్తులు ఎవరూ రాకూడదు అని ఒక సర్క్యులర్ ఇచ్చింది. మేము 4 రోజులు హాస్టల్ విజిట్ చేసిన తర్వాత మా దృష్టికి విద్యార్థులు అనేక సమస్యలు చెప్పాక మేము ప్రచార ప్రసార మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో ప్రభుత్వం హాస్టల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు, చాలా అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పేసి మేము మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ఆ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయకుండా, సంక్షేమాధికారులకి ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండా, విద్యార్థి నేతలు విద్యార్థి సంఘాలు ఎవరూ మా విద్యా సంస్థలోకి అడుగు పెట్టకుండా ప్రభుత్వం ఒక జీవోలు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైంది, అప్రజాస్వామికమైంది అనేది మా వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రెండవది, ఈరోజు సంక్షేమ హాస్టల్ విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థులు, అదేవిధంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మహాత్మా జ్యోతిరావు పూలే విద్యా సంస్థలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో చాలా సంక్షోభాలకు నిలయాలుగా మారాయి. ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ అంటే నరకానికి నకళ్లుగా మారాయి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతకుముందు 2019కు ముందు 850 రూపాయలు పాఠశాల హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీ ఇచ్చింది, కాలేజీ హాస్టల్ విద్యార్థులకు 1200 రూపాయలు ఇచ్చింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఒకేసారి పాఠశాల హాస్టల్ విద్యార్థులకి 850 రూపాయలు చంద్రబాబు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒకేసారి 1400 రూపాయలకు చేశారు. అదేవిధంగా కాలేజీ హాస్టల్ విద్యార్థులకి 1200 రూపాయలు మెస్ ఛార్జీ ఉంటే దాన్ని 1600 రూపాయలకు పెంచారు. అంటే పాఠశాల విద్యార్థులకు 550 రూపాయలు,
కాలేజీ విద్యార్థులకి 400 రూపాయలు ఒకేసారి 5 సంవత్సరాల కాలంలో హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు. అవి పెంచడమే కాకుండా ఏ హాస్టల్లో ఏ భోజనం పెట్టాలి, ఏ కూరగాయలు అందించాలి, ఏ రోజు ఏమి ఇవ్వాలి అనేది, టిఫిన్ ఏం పెట్టాలి, మధ్యాహ్న భోజనం ఏం పెట్టాలి, సాయంత్రం భోజనం ఏం పెట్టాలని ఒక మెనూ చార్ట్ ని ప్రిపేర్ చేసి దాని గోడల మీద అంటించడమే కాదు, మెనూ చార్టుని ఆ మెనూ చార్ట్ ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మానిటరింగ్ చేసి సంక్షేమ అధికారులని హాస్టల్కి పంపించి తనిఖీలు చేయించి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా హాస్టల్ని సందర్శించి హాస్టల్ విద్యార్థులకి ప్రభుత్వం సంక్షేమ అధికారులు అందిస్తున్న భోజనం ఎలా ఉందో పరిశీలన చేసి నాణ్యతగా ఉందా లేదని పరిశీలన చేసి మరి 5 ఏళ్లు సంక్షేమ అధికారులకి నాణ్యమైన మెరుగైన భోజనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి ఏడాదిన్నరంటే సుమారు 15 నెలలు అవుతుంది, చాలా అధ్వాన్నమైన స్థితిలో ఉంది. ఎంత అధ్వాన్నం అంటే పారిశుద్ధ్యం దగ్గర నుంచి పిల్లలకు పెట్టే భోజనం వరకు చాలా దుర్మార్గంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చారు. దాన్ని చంద్రబాబు నాయుడు 70 రూపాయలు కాస్మెటిక్ ఛార్జీలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి దాన్ని 170 రూపాయలకు పెంచారు. అదేవిధంగా నాడు నేడు కూడా హాస్టళ్లకి అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వం మొత్తం ప్రిపేర్ చేసింది. ఈలో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నాడు నేడుని అటకెక్కించింది. అదేవిధంగా 200 రూపాయలతోటి ఒకేసారి కిట్ అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. ఆ కిట్ లో ఏముంటుంది, సబ్బులు, షాంపూలు, దువ్వెనలు, పౌడర్ డబ్బాలు ఇవన్నీ అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆదేశాలు ఇచ్చి ప్రిపేర్ చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాక 170 రూపాయలు యాజిటీజ్ గా అదే అమలు చేస్తా ఉన్నారు. మరి ఈ రోజు ధరలు ఎంత ఉన్నాయి, ప్రభుత్వం ఇస్తున్న మెస్ ఛార్జీ కాస్మెటిక్ ఛార్జీలు ఎంత ఉన్నాయి, ఎందుకు మీరు పెంచడం లేదు? పెంచకపోగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 143 కోట్లు ఖర్చు పెట్టామని డోలా వీరాంజనేయులు గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు. మీరు దేనికి ఖర్చు పెట్టారు? ఈ రాష్ట్రంలో నూతనంగా ఒక్క కొత్త హాస్టల్ అయినా మీరు నిర్మించారా? హాస్టళ్లకు సన్నబియ్యం ఇస్తామన్నారు, మేము పరిశీలించాం. అన్ని నియోజకవర్గాల్లో మా నాయకులందరూ వెళ్లి పరిశీలిస్తే ప్రభుత్వం ఇస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇస్తున్న బియ్యం ఏమున్నాయో అవి సన్న బియ్యం కాదు, అవి పాలిష్ పట్టిన బియ్యం ఇస్తున్నారు. ఆ బియ్యము ఉడకని అన్నము సరిగ్గా ఉడకడం లేదు, పిల్లలు తినలేకపోతా ఉన్నారు, వేస్టేజ్ మొత్తం బయటపడేస్తున్నారు. కూరగాయలు ఏం పెడతా ఉన్నారు? మెనూ ప్రకారం కూరగాయలు పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే ప్రభుత్వము కాలేజీ హాస్టల్ విద్యార్థులకు రోజుకి 56 రూపాయలు ఇస్తుంది, హై స్కూల్ హాస్టల్ విద్యార్థులకి రోజుకి 46 రూపాయలు ఇస్తుంది. అంటే కాలేజీ హాస్టల్ విద్యార్థులకు ఇస్తున్న 53 రూపాయలు, పాఠశాల హాస్టల్ విద్యార్థులకు ఇస్తున్న 46 రూపాయలు ఏవైతే మెస్ ఛార్జీలు ఉన్నాయో మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులను గాని, సీఎం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారులని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున ఒక పాఠశాల హాస్టల్ విద్యార్థి మీరిచ్చే మెస్ ఛార్జీ 46 రూపాయలు రోజుకి. ఈ 46 రూపాయలతో ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, నాణ్యమైన భోజనాన్ని ఎలా తింటారు? మీ పిల్లలకి మీరు ఒకసారి 46 రూపాయలు ఇచ్చి ఉదయం టిఫిన్ చేయమనండి, రాత్రి భోజనం చేయమనండి. 46 రూపాయలు సరిపోతాయా లేదా మీరే చెప్పండి. మా హాస్టల్ విద్యార్థులు, కాలేజీ హాస్టల్ విద్యార్థులకి 56 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు ఉదయం సాయంత్రం భోజనం చేయాలంటే మీరిచ్చే 53 రూపాయలు ఏం సరిపోతాయి? ఈ రోజు బయటికి వెళ్ళి 2 ఇడ్లీ తింటే 30 రూపాయలు అవుతుంది, ఒక టీ తాగితే 10 రూపాయలు అవుతుంది. మీరిచ్చే మెస్ ఛార్జీలు మా హాస్టల్ విద్యార్థులకి ఏ విధంగా సరిపోతాయి? బయట ధరలు ఎంత ఉన్నాయి, మీరు ఇచ్చేది ఎంత? ఎందుకు పెంచలేకపోతా ఉన్నారు? మీరు అమరావతి పేరుతో లేకపోతే క్వాంటమ్ వ్యాలీ పేరుతో మీరు రకరకాల విన్యాసాలు చేసే వాటి పేరుతోటి మీరు ఖర్చు పెట్టే లక్షల కోట్ల రూపాయల్లో మా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థులకి కొంత ఇవ్వండి అని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా నారా లోకేష్ గారు సమీక్షా సమావేశాల పేరుతోటి బ్రెడ్, టీ, స్నాక్స్ పేరుతోటి 1.5 కోట్ల ఈ ఏడాదిలో ఖర్చు పెట్టారు. మీరు సమీక్షా సమావేశాలకు 1 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, మా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు 1 రూపాయి కూడా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు మీరు ఎందుకు పెంచడం లేదు? పైగా పెంచాలని మేము అడగడానికి వెళ్తే మీరెవరు రావద్దని మీరు ఇవన్నీ ఇస్తున్నారు. మీరు ఎందుకు ఇస్తున్నారు? మీరు ఎందుకంత భయపడుతున్నారు? మీరు మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ పెట్టారు కదా, మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ పెట్టి మీరు చేసిన విన్యాసాలన్నీ రాష్ట్ర ప్రజలు చూశారు కదా. మరి మా హాస్టల్ విద్యార్థులకు ఎందుకు మెగా పేరెంట్ వార్డెన్ మీటింగ్లు మీరు పెట్టడం లేదు? హాస్టల్లో ఈరోజు అమ్మాయిల హాస్టల్లో కూడా భద్రత లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. చాలని అన్నము, ఉడకని అన్నము, నీళ్ల చారు, నాణ్యత లేని కూరలు, ఇవి ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో మీరు ఒక్కసారి మా హాస్టల్కి వచ్చి నిద్రపోండి. మా హాస్టల్లో దోమలు ఎలాగున్నాయి, మా హాస్టల్లో ప్రహరీ గోడలు లేక విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు మీరు మొత్తం పరిశీలన చేయండి, నిద్రపోండి, మా భోజనం తినండి, మా బాత్రూంలు ఉపయోగించండి, మా హాస్టల్లో స్నానాలు చేయండి అని ఈరోజు
ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ప్రశ్నిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని. మీరు విశాలమైన భవనాల్లో హాయిగా నిద్రపోవడం కాదు, మా హాస్టల్కి వచ్చి నిద్రపోండి అని పిల్లలు కోరుతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. నారా లోకేష్ గారు మాటలకే తప్ప ఎక్కడ ఆచరణలో ఏమాత్రం పట్టించుకోలేని ఒక దయనీయమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పైగా మేము హాస్టల్లో విజిట్ చేసిన తర్వాత మీరు కాలేజీకి కూడా ఇచ్చారు. కాలేజీకి మీరు సర్క్యులర్ ఇచ్చి ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థి సంఘాలు అంటే పేరెంట్స్ కమిటీ పిల్లలు తప్ప ఎవరూ రావద్దని ఈ ప్రభుత్వం ఒక సర్క్యులర్ ఇచ్చి 2వ తారీఖు రిలీజ్ చేసి 2వ తారీఖు పేరుతోటి 6వ తారీఖు రిలీజ్ చేసి ఈ ప్రభుత్వం అంటే పిల్లలు విద్యార్థి సంఘాలు పిల్లలు పడుతున్న ఇబ్బందుల్ని హాస్టల్లో గాని కాలేజీలో గాని స్కూల్స్ లో గాని వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని విద్యార్థి సంఘాలు తెలుసుకోకూడదా? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకూడదా? ఏం మీ పరిశీలన చేస్తే మీ సమస్యలు తెలిసిపోతాయనా? మీరు చేస్తున్న చాలా అధ్వాన్నమైన విద్యా సంస్థల్లో నెలకొన్న అధ్వాన్నమైన పరిస్థితులు బయట ప్రపంచానికి తెలుస్తాయనే ఒక భయాందోళనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చింది. ఈ సర్క్యులర్ చాలా అప్రజాస్వామికమైంది. విద్యార్థి సంఘాలకి విద్యార్థులకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. విద్యార్థుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వారధులు ఈ రోజు విద్యార్థి సంఘాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం హాస్టల్ విజిట్ చేయగానే వితిన్ 4 days లోనే 4 రోజుల్లోనే ఈ ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చి విద్యా సంస్థలోకి హాస్టళ్లలోకి విద్యార్థి సంఘాలు వెళ్లకూడదనే ఒక దుర్మార్గమైన అప్రజాస్వామికమైన సర్క్యులర్లు ఇచ్చి విద్యార్థుల్ని ఇంకా చాలా అధ్వాన్నమైన దయనీయమైన పరిస్థితిలోకి నెట్టివేసి ప్రభుత్వం కాలయాపన చేస్తా ఉంది. మీ ఇండ్లలో సోనా మసూరి సామ్ మసూరి బియ్యం మీరు తింటారు, మా పిల్లలకి కోటా బియ్యం ఇచ్చి రేషన్ బియ్యం ఇచ్చి మీరు భోజనం చేయండి అని మీరు పిల్లల మీద కోరుతా ఉన్నారు. ఇది చాలా అన్యాయమైంది. మీకు సామ్ మసూరి బియ్యము మాకు రేషన్ బియ్యం తోటి మేము ఎలా భోజనం చేయాలని ఈ రోజు విద్యార్థులు అడుగుతా ఉన్నారు. కనీసం డాక్టర్లను కూడా హాస్టల్లోకి పంపించలేని ఒక దుర్మార్గ స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మెస్ కాస్మెటిక్ ఛార్జీలని ఈ రాష్ట్రంలో పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలని ప్రభుత్వం పెంచాలి, కనీస వసతులు కల్పించాలి. వాటిల్లో చాలా అధ్వానంగా మరుగుదొడ్లు బాత్రూమ్ల సమస్య చాలా దుర్మార్గంగా ఉంది. పిల్లలు ఆరు బయట స్నానాలు చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదు. అందుకనే మీరందరూ మా హాస్టల్లోకి వచ్చి హాస్టల్ని విజిట్ చేసి మా హాస్టల్లో మేము ఎదుర్కొన్న సమస్యల్ని పరిష్కారం చేయాలని మా హాస్టల్ పిల్లలు అడుగుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో 3,500 సంక్షేమ హాస్టళ్లు ఉంటే ఇవే కాకుండా కాలేజీ యూనివర్సిటీ హాస్టల్ కూడా ఉన్నాయి. యూనివర్సిటీ హాస్టల్ కూడా చాలా దారుణంగా ఈ ప్రభుత్వం నడుపుతా ఉంది. పైగా మెస్ బిల్లులు కూడా అదనంగా వస్తున్నాయి. పిల్లలు మెస్ బిల్లులనే కట్టాల్సిన దుస్థితి ఉంది. ట్రిపుల్ ఐటీలు ఈ రాష్ట్రంలో ఉన్న ట్రిపుల్ ఐటీలు ఒక మంచి సంకల్పంతో ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేస్తే ట్రిపుల్ ఐటీలని ట్రబుల్ ఐటీలుగా మార్చారు. నిన్న కాక మొన్న పులివెందుల ట్రిపుల్ ఐటీలో పిల్లలు భోజనం బాలేదని వచ్చి వీసీ ఛాంబర్ ముందు ధర్నా చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ట్రిపుల్ ఐటీల్లో ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సొంత బిల్డింగ్ లేదు, ఉన్న అద్దె బిల్డింగ్ నే ఖాళీ చేయించారు ఓనరు. ఈ ప్రభుత్వం ఇప్పటివరకు దాని మీద ఏం స్పందించలేదు. పైగా శ్రీకాకుళం ఒంగోలు ట్రిపుల్ ఐటీలను కూడా నూజివి ట్రిపుల్ ఐటీలో క్లాసులు జరుపుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇవన్నీ సమస్యల్ని పరిష్కరించండి ప్రభుత్వాన్ని అడిగితే మీరెవరు మా హాస్టల్కి రావద్దు, మా స్కూల్కి రావద్దు, మా ట్రిపుల్ ఐటీకి రావద్దు, మా యూనివర్సిటీకి రావద్దు, మా కాలేజీకి మీరు రావద్దు అని సర్క్యులర్లు ఇచ్చి ప్రభుత్వం సర్క్యులర్లు ఇచ్చి నిరోధించగలదు గాని విద్యార్థుల ఉద్యమాన్ని విద్యార్థుల శక్తిని ఆపే ధైర్యము ఈ ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి, కనీస వస్తువులు మెరుగుపరచాలి, సన్న బియ్యం ఇవ్వాలి, మెరుగైన వస్తువులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఈ మరింతగా ఉద్యమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం.